శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతి రాజధానికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి జూలై 2026 రివ్యూ అప్డేట్ అనమాట. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి రెగ్యులర్ గా మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే మంత్లీ వైజ్ గా ఇలా రివ్యూ అప్డేట్ కూడా ఇస్తుంటాను. ఈ రివ్యూ అప్డేట్ కి సంబంధించి మన ఛానల్లో సపరేట్ గా ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి కూడా మీరు చూడొచ్చు లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగిందని చెప్పి. ఇంకా ఈ మంత్ విషయానికి వస్తే ఈ మంత్ లో వచ్చేసి హ్యూజ్ చేంజెస్ అయితే జరిగినాయి. మెయిన్ గా బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అవడంతో చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డుని రెడీ చేసి ఈ 2 స్టీల్ బ్రిడ్జులతో పాటు మొత్తం ఆగస్టు 15 కల్లా ఓపెన్ చేయాలనే టార్గెట్ తో చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ మంత్ విషయానికి వస్తే ఇంకా జరిగిన చేంజెస్ ఏంటంటే ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా స్కూల్స్ విషయానికి వస్తే ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే. ఇంకా ఫైనాన్స్ సిటీలో వచ్చేసి ఒక బ్యాంక్ నిర్మాణ పనులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏపీ కాప్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా హోటల్స్ విషయానికి వస్తే ఏంటంటే నోవాటెల్ కానివ్వండి, ఇంకా దస్పల్లా హోటల్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఐకానిక్ టవర్స్ కి విషయానికి వస్తే ఐకానిక్ టవర్ల పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ మంత్ లో జరిగిన వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, కొత్తగా ఏమేమి నిర్మాణాలు స్టార్ట్ అయినాయి, ప్రెసెంట్ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కి సంబంధించిన అప్డేట్ ఏంటో పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తాను. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే ఏంటంటే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టేటస్ అయితే తెలుస్తుంది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలకు సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మంత్ మనం మంత్లీ రివ్యూలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ వైపు గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి, రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయి, ఇంకా క్రాష్ బ్యారియర్లు కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు తార్ రోడ్ వేయడం కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఇటువైపు అప్రోచ్ వైపు కూడా ఏంటంటే రోడ్డు నిర్మాణం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు రోడ్డు నిర్మాణం అంతా స్టార్ట్ చేసి ఇప్పుడు దానిపైన ఇప్పుడు జిఎస్బి కానివ్వండి, డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లకు సంబంధించి లాస్ట్ మంత్ మనం మంత్లీ రివ్యూలో అప్డేట్ ఇచ్చినప్పుడు గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు గడ్డర్ లాంచింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక స్లాబ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మాక్సిమం అన్ని స్లాబులు కంప్లీట్ అయిపోయి ఇంకా 2 స్లాబులకు సంబంధించిన వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఆ 2 స్లాబుల వైపు ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడైతే స్లాబులు అన్ని కంప్లీట్ అయిపోయినాయో అక్కడ క్యూరింగ్ అయితే చేస్తున్నారు. అలాగే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఏదైతే ఉందో లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఫేజ్ 2 కి సంబంధించి మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని అయితే రెడీ చేసి మధ్యలో బీఆర్టీ రోడ్డు ఒక 400 meters తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి ల్యాండ్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అవడంతో ప్రెసెంట్ రోడ్డు నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఆగస్టు 15 కి ఈ రోడ్ అంతా ఓపెన్ చేయాలన్న టార్గెట్ తో చాలా స్పీడ్ గా ఇక్కడ తార్ రోడ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు వచ్చేసి 11 meters విడ్త్తో ఉంటుంది. 3 lanes తో అయితే ఉంటుంది. ఒక 400 meters కంప్లీట్ అయిపోవడంతో ఇంకో 400 meters వైపు అయితే పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఏదైతే మీరు ల్యాండ్ చూస్తున్నారో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఆపోజిట్ లో ఉన్న ల్యాండ్ ఇష్యూ అయితే సాల్వ్ అయింది. ఇంతకు ముందు ఏంటంటే ఇటువైపు అంతా ల్యాండ్ ఇష్యూ ఉండేది. ఇక్కడ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవడంతో ప్రెసెంట్ ఇక్కడ అంతా సైట్ క్లియరెన్స్ చేసుకొని స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీసీఆర్డీఏ మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే అమరావతిలోని వెంకటపాలెం దగ్గరున్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర వెలుపలి ప్రకారానికి తూర్పు దిక్కున ప్రధాన ముఖద్వారం వద్ద 7 అంతస్తులతో మహారాజగోపురం, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో 5 అంతస్తులతో రాజగోపురాలు అయితే నిర్మిస్తున్నారు.
వాటితో పాటు ఉత్సవ మండపాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తొలి దశల్లో వెలుపలి ప్రకారం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి పిచ్చుకలపాలెం దగ్గర ఉన్న ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ. ఈ క్రికెట్ అకాడమీ కోసం దాదాపు 12 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెసెంట్ ఈ ల్యాండ్ లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ సైట్ మొత్తాన్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ పైలింగ్ కి సంబంధించిన రిగ్గులు కూడా ఉన్నాయి. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టర్ 3 సూపర్ బ్లాక్ డి లో ఉన్న పెరేడ్ గ్రౌండ్ దగ్గర ప్రెసెంట్ ఏంటంటే ఇండిపెండెన్స్ వేడుకల కోసం ఈ గ్రౌండ్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఈ పెరేడ్ గ్రౌండ్ దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇంకా మినిస్టర్ బంగాస్ కి ఆపోజిట్ లోనే ఈ పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు ఫస్ట్ టైం రిపబ్లిక్ డే వేడుకలు ఈ పెరేడ్ గ్రౌండ్ లోనే చేశారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి జ్యుడిషియల్ అకాడమీ. ఈ జ్యుడిషియల్ అకాడమీకి పిచ్చుకలపాలెం విలేజ్ దగ్గర 5 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెసెంట్ ఈ ల్యాండ్ లో పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ జ్యుడిషియల్ అకాడమీలో అకాడమిక్ బ్లాక్ ఇంకా హాస్టల్ బ్లాక్, ఇండోర్ స్పోర్ట్స్ అండ్ గెస్ట్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అకాడమిక్ బ్లాక్ వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి బిట్స్ పిలాని. ఈ బిట్స్ పిలానికి దాదాపు 70 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెసెంట్ ఈ ల్యాండ్ లో ఏంటంటే చుట్టూ గోడ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ 70 ఎకరాల ల్యాండ్ లో ఏంటంటే 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఏఈ యూనివర్సిటీ అయితే నిర్మిస్తున్నారు. ఇటువైపు అంతా ఏంటంటే పైలింగ్ వేసి రిటైనింగ్ మొత్తం వాల్ లాగా అయితే నిర్మించుకుంటున్నారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఇగ్నో యూనివర్సిటీ. ఈ ఇగ్నో యూనివర్సిటీకి 0.8 ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ యూనివర్సిటీ నిర్మాణం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. చుట్టూ పిట్టగోడ నిర్మాణ పనులు కానివ్వండి, అలాగే ఆపోజిట్ వైపు ఏంటంటే పార్కింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం డెవలప్ చేసుకున్నారు. అలాగే ఈ బిల్డింగ్ పైన సోలార్ ప్యానల్స్ పెట్టేశారు. అలాగే పెయింటింగ్ వర్క్స్ తో పాటు మొత్తం అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి జెడ్ఐSI జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి N14 రోడ్డు వైపు అయితే ఉంటుంది. ఇందులో ఒక మెయిన్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 అప్పర్ ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్. ఈ రీట్రీట్ సెంటర్ లో ఒక ఆడిటోరియం అయితే నిర్మిస్తున్నారు. భారీ ఆడిటోరియం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ కి దాదాపు 10 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఆ ల్యాండ్ వచ్చేసి E8 N16 రోడ్ జంక్షన్ దగ్గరలోనే అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆడిటోరియం ఇది. ప్రెసెంట్ ఈ ఆడిటోరియం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి లోక్ భవన్. ఈ లోక్ భవన్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 1 సూపర్ బ్లాక్ ఏ లో అయితే ఉంటుంది. ఈ లోక్ భవన్ కోసం దాదాపు 11.66 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్, ఇంకా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీసు, ఇంకా గెస్ట్ హౌస్ ఇవన్నీ నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ పైలింగ్ కంప్లీట్ అయిన చోట రాఫ్ట్ అయితే వేస్తున్నారు. ఇక్కడ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి N11 E6 రోడ్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన జియో పెట్రోల్ బంక్ ఇది. ఒక విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ ఈ పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఒక విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి క్వాంటమ్ వ్యాలీ. ఈ క్వాంటమ్ వ్యాలీలోని AQCC బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఇక్కడ చాలా వర్క్ ఫోర్స్ అయితే కనిపిస్తుంది. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న స్లాబ్ కంప్లీట్ అయిపోవడంతో దానిపైన స్లాబ్ వేయడం కోసం మొత్తం షట్టరింగ్ అయితే వేశారు. అలాగే ఇంకో పెద్ద స్లాబ్ నిర్మాణం కోసం మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ AQCC బిల్డింగ్ G+1 స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ అసెంబ్లీ. ఈ ఐకానిక్ అసెంబ్లీ దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ ఐకానిక్ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. మాక్సిమం పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 50 పైలింగ్స్ కంప్లీట్ అయితే అన్ని పైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడైతే పైలింగ్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడ రాఫ్ట్ వేసి
కాలమ్స్ పైకి లేపి కోర్ వాల్స్ అయితే వేస్తున్నారు. కోర్ వాల్స్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇటువైపు కార్నర్ వైపు, అటువైపు కార్నర్ వైపు కూడా మీరు చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ హైకోర్టు. ఈ ఐకానిక్ హైకోర్టు 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇది బేస్మెంట్ G+7 స్ట్రక్చర్ తో ఉంటుంది. బౌద్ధ స్తూపాకారంలో ఈ ఐకానిక్ హైకోర్టు అయితే ఉంటుంది. ఈ ఐకానిక్ హైకోర్టులో 16 ఫ్లోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు ఈ పిల్లర్స్ కి సంబంధించిన బీమ్స్ లేపి కోర్ వాల్స్ అయితే నిర్మిస్తున్నారు. ఆ కోర్ వాల్స్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే చుట్టూ ఏంటంటే ఈ శాండ్ ఫిల్లింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపు 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ హైకోర్టు అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి 5 ఐకానిక్ టవర్స్. ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి మనం ప్రతి వీక్ అప్డేట్ అయితే ఇస్తున్నాము. అలాగే లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు ఇక్కడ చూడండి కోర్ వాల్స్ ఎలా కంప్లీట్ అవుతున్నాయో. ఇక్కడ కోర్ వాల్స్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి అవన్నీ బేస్మెంట్ లెవెల్లో ఉండేవి. ఇప్పుడు సెకండ్ లెవెల్ దాటుకొని థర్డ్ లెవెల్ కి అయితే వెళ్తున్నాయి. ఇలాగే కోర్ వాల్స్ కూడా ఏంటంటే థర్డ్ ఫ్లోర్ వరకు టవర్ 1 కానివ్వండి, టవర్ 2, టవర్ 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4th ఫ్లోర్ కి సంబంధించిన కోర్ వాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. మెయిన్ టవర్స్ దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు నాన్ టవర్ ఏరియాలో ఆపోజిట్ లో ఒక బ్లాక్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ 5 ఐకానిక్ టవర్స్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి 5 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఈ ఐకాన్ టవర్స్ కి సంబంధించి ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 1 లో భాగంగా పైలింగ్ ఇంకా ఎక్స్కవేషన్ అయితే చేశారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫౌండేషన్ అయితే వేస్తున్నారు. ఈ ఫౌండేషన్స్ కోసం ఇక్కడ మొత్తం చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఇటువైపు కార్నర్ వైపు ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫేజ్ 2 నిర్మాణ పనులు వచ్చేసి కేఎంబి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. మెయిన్ బిల్డింగ్ వచ్చేసి 34 అంతస్తులతో ఉంటుంది. దాదాపు 11,60,000 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. బిల్డింగ్ యొక్క హైట్ కూడా 160 మీటర్ల హైట్ లో అయితే ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ టవర్ ఒకటి ఉంటుంది, ఇంకా కమర్షియల్ టవర్ ఉంటుంది. 2 టవర్లు కలుపుకుంటే 4 ఫ్లోర్లు అయితే నిర్మిస్తారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఏడీసీఎల్ వాళ్ళు నిర్మించుకున్న నర్సరీ ఇది. ఈ నర్సరీలో చూడండి ఎన్ని చెట్లు కనిపిస్తున్నాయో. దాదాపు 18.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ నర్సరీ అయితే ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్ గా క్వాంటమ్ వ్యాలీ పక్కనే ఈ నర్సరీ అయితే ఉంటుంది. ఎక్కడైతే రోడ్ల నిర్మాణం పనులు కంప్లీట్ అవుతున్నాయో ఈ నర్సరీలోని చెట్లని రోడ్ల వైపు అయితే పెడుతున్నారు. భారీ ఎత్తున ఇక్కడ చెట్లను అయితే పెట్టారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఈ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణం కోసం ఇప్పుడు మొత్తం సైట్ ఏరియా మొత్తం క్లియర్ చేసుకొని ఎక్స్కవేషన్ అయితే స్టార్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ వైపు ఎక్స్కవేషన్ మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం దాదాపు 21 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. దీంట్లో హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి 2 బేస్మెంట్స్ G+7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇంకా సర్వీస్ బ్లాక్ వచ్చేసి బేస్మెంట్ G+1 ఫ్లోర్ తో అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఫైనాన్స్ సిటీ. ఈ ఫైనాన్స్ సిటీలో ప్రెసెంట్ ఇప్పుడు ఒక బ్యాంక్ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు. లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అసలు ఈ బ్యాంక్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ బ్యాంక్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ స్టార్ట్ చేయడం కోసం అయితే పూజా కార్యక్రమం అయితే చేసుకుంటున్నారు. అలాగే ఈ ఫైనాన్స్ సిటీలో మిగతా బ్యాంకులకు సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వైపు కనిపిస్తున్నవి వచ్చేసి మొత్తం 5 బ్యాంకులు ఉంటాయి ఇక్కడ. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి 3 ఎకరాల ల్యాండ్ వచ్చేసి ఎస్బీఐకి కేటాయించారు. ఈ ఎస్బీఐకి కేటాయించిన ల్యాండ్ లో పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి
ఏపీ కోఆప్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు. ఈ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 0.54 ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు. ఇది వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి లో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా లింగాయపాలెం విలేజ్ దగ్గర N11 రోడ్ పక్కనే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి చిన్మయ మిషన్ స్కూల్. ఇది ఈ చిన్మయ విద్యాలయంకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే పైలింగ్ రిగ్గులు అయితే కనిపించినాయి. ఇప్పుడు దాదాపు ఇటువైపు అంతా పైలింగ్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఫూటింగ్స్ నిర్మాణ పనులు కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చిన్మయ విద్యాలయం వచ్చేసి E6 రోడ్ పక్కనే ఉంటుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని జస్టిస్ సిటీ వైపు 3 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఈ చిన్మయ విద్యాలయం కోసం. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి మౌంట్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ. ఇది ఈ మౌంట్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఏంటంటే పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. చుట్టూ రిటైనింగ్ వాల్ లాగా అయితే కట్టేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి బేస్మెంట్ కోసం. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి హ్యాపీనెక్స్ ప్రాజెక్టు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి అమరావతిలోని శాఖమూరు, నేలపాడు విలేజెస్ కి దగ్గరలో ఉంటుంది. దాదాపు 14.46 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం ఇక్కడ 12 టవర్లు ఉంటాయి. ఈ 12 టవర్లకు సంబంధించిన పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఫౌండేషన్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఒక 2 టవర్లు వచ్చేసి బేస్మెంట్ 2 అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఏంటంటే మివాన్ టెక్నాలజీకి సంబంధించిన షట్టరింగ్స్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్ ద్వారా ఇక్కడ ఫ్లోర్ల నిర్మాణం జరిగేది. దాని ద్వారా ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్ 15 నుండి 21 రోజుల్లో కంప్లీట్ అయ్యేది. ఈ మలేషియాకి చెందిన మివాన్ టెక్నాలజీ వల్ల ఏంటంటే 7 నుండి 10 రోజుల్లో ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేయొచ్చు. డైరెక్ట్ గా బీమ్స్ కి, కాలమ్స్ కి, స్లాబ్ కి ఒకేసారి కాంక్రీటింగ్ అయితే చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. దాదాపు 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రిజర్వాయర్ల నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. అలాగే మిగతా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు అంతా. ఈ వాటర్ ప్లాంట్ వచ్చేసి E5N4 రోడ్ జంక్షన్ దగ్గర ఉంటుంది. వెంకటపాలెం విలేజ్ దగ్గరలోనే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఇది ఇక్కడ కూడా ఒక రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 63 నుండి 65 చోట్ల ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరే మన క్లియర్ వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ ని ఇక్కడ నుండి ఈ LPS లేఅవుట్లలో కానివ్వండి విలేజెస్ వైపు ఈ వాటర్ మొత్తాన్ని అయితే సప్లై చేస్తారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ లో రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు కాంక్రీట్ తో. మొత్తం మీరు చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి మహాలక్ష్మి గ్రూప్ కి సంబంధించిన డబుల్ ట్రీ బై హిల్టన్ 5 స్టార్ హోటల్. ఇది ఈ 5 స్టార్ హోటల్ తో పాటు ఇక్కడ కన్వెన్షన్ అయితే నిర్మిస్తున్నారు. కన్వెన్షన్ కి సంబంధించి పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మెయిన్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇప్పుడు పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ బిల్డింగ్ వచ్చేసి 2 బేస్మెంట్స్ G+24 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. ఫ్యూచర్ లో ఇంకో టవర్ కూడా నిర్మిస్తారు ఇక్కడ. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి వరుణ్ గ్రూప్ కి సంబంధించిన నోవోటెల్ 5 స్టార్ హోటల్. ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. దాదాపు 6.5 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఈ హోటల్ నిర్మాణం కోసం. సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ ల్యాండ్ అయితే ఉంటుంది. లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో PCC వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు PCC వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ హోటల్ వచ్చేసి APCRD బిల్డింగ్ ఆపోజిట్ లోనే ఉంటుంది. హోటల్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ G+11 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి దస్పల్లా 4 స్టార్ హోటల్. ఈ 4 స్టార్ హోటల్ కి సంబంధించి లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి 2 పోర్లకి రాఫ్ట్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకో పోర్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు గ్రౌండ్ లెవెల్లో పనులు ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మంజీరా గ్రూప్ కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్. ఈ 4 స్టార్ హోటల్ వచ్చేసి APCRD బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది. మొత్తం 2 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇది N11 E3 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డివాల్ నిర్మాణ పనులంతా కంప్లీట్ అయిపోయినాయి. ఈ హోటల్ బిల్డింగ్ 2 బేస్మెంట్స్ G+21 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో.
అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్నవి వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు. ఈ మినిస్టర్ బంగ్లాస్ దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 35 బంగ్లాస్ ఉంటాయి. ఒక్కొక్క బంగ్లా 7,963 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సైట్ ఏరియా మొత్తం చూడండి. ఈ బంగ్లాస్ కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని బంగ్లాస్ కి పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే కొన్ని బంగ్లాస్ కి ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంటర్నల్ గా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు, ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మొత్తం 35 బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఏఎస్ బంగ్లాస్ ఇవి. ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి మొత్తం ఈ సైట్ ఏరియాలో 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 33.33 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాస్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ రోడ్స్ వైపు ఏంటంటే డ్రైనేజ్ కానివ్వండి, పవర్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఈ ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి దాదాపు 5,28,125 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటాయి. ఒక్కొక్క బంగ్లా G+1 స్ట్రక్చర్ తో అయితే నిర్మిస్తున్నారు. ఇందులో 75 వచ్చేసి సెక్రటరీ బంగ్లాసు, 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం బంగ్లాస్ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి అమరావతిలోని N14 E5 రోడ్ జంక్షన్ దగ్గరలో నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఇది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి లాస్ట్ మంత్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం పనులు అయితే కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు స్లాబ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే గెస్ట్ హౌస్ కి సంబంధించిన స్లాబ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఎలివేషన్ వైపు ఏంటంటే గ్లోబ్ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా బ్లాక్ 2 కి సంబంధించిన ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ కూడా ఇంకో స్లాబ్ అయితే కంప్లీట్ చేశారు. అంటే G+5 స్ట్రక్చర్ తో. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి ఏఎస్ టవర్స్ ఈ ఏఎస్ టవర్స్ కి సంబంధించి ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇంటర్నల్ వర్క్స్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. అవుట్ సైడ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ వైపు పనులు అయితే చేస్తున్నారు. ఈ ఏఎస్ టవర్స్ మొత్తం 6 టవర్లు ఉంటాయి. 6 టవర్లు వచ్చేసి ఒక్కొక్క టవర్ స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 144 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 3,500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం 6 టవర్లు ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి అమరావతిలోని నేలపాడు విలేజ్ దగ్గర నిర్మిస్తున్న గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 7 సూపర్ బ్లాక్ జీలో అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం 6 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 6 టవర్లలో ఒక్కొక్క టవర్ స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ టవర్స్ కి ఆపోజిట్ వైపు క్లబ్ హౌస్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ క్లబ్ హౌస్ కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఈ టవర్ల దగ్గర ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి 10 ఫ్లాట్లు చొప్పున అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 720 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ 900 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ ఏరియా వచ్చేసి 7.76 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్. ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. గెస్టెడ్ ఆఫీసర్స్ కోసం టైప్ 1 ఆఫీసర్స్ కి 4 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్ కి 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ టైప్ 1 ఆఫీసర్స్ కి సంబంధించిన 4 టవర్లకు సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడండి. ఈ 4 టవర్లు అంటే ఒక్కొక్క టవర్ స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ తో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ కి 8 ఫ్లాట్లు చొప్పున ఉంటాయి. మొత్తం 384 ఫ్లాట్లు అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా టైప్ 2 ఆఫీసర్స్ కోసం కూడా ఏంటంటే మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ కి 7 ఫ్లాట్లు చొప్పున నిర్మిస్తున్నారు. మొత్తం 336 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా 1500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని టవర్లకి ఏంటంటే ఎలివేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే కొన్ని టవర్ల దగ్గర ఏంటంటే స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ టవర్ల వైపు మీరు చూడండి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కి సంబంధించి ఇంటర్నల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంటర్నల్ గా ఏంటంటే ఫినిషింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఎమ్మెల్యే టవర్స్ కి సంబంధించి ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు కూడా పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఎమ్మెల్సీ టవర్స్ వైపు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఇప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోసం ఏంటంటే మొత్తం 12 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 288 ఫ్లాట్లు అయితే ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ కోసం మొత్తం 21 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ 21 టవర్లలో ఫేజ్ 1 లో 9 టవర్లు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఫేజ్ 1 టవర్ల దగ్గర ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ల దగ్గర మధ్యలో ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. మొత్తం 1995 ఫ్లాట్లు అయితే ఉంటాయి మొత్తం 21 టవర్లలో.
ఒక్కొక్క టవర్ వచ్చేసి స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1200 SFT తో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఫేజ్ 1 టవర్స్ మొత్తం మీరు చూడండి, పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ మంత్లీ రివ్యూకి సంబంధించి ప్రతి నెల నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. దీని ద్వారా ఏంటంటే అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే తెలుస్తుంది. ఈ మంత్లీ రివ్యూకి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.